అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఈ విజయాలలో మీ యొక్క కృషి కంటే మీ క్రింది వర్గీయుల యొక్క ఉన్నతోద్యోగుల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క కృషి మీకు బాగా ఉపకరిస్తాయి. విశేషించి మీ క్రింద పనిచేసేటువంటి వారు తమ యొక్క శక్తియుక్తులన్నిటినీ వినియోగించి మీకు సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీ యొక్క గౌరవం పెంపొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో వాళ్లకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ మీ యొక్క ఫలిత భాగస్వామ్యం కూడా వారికి అందించినట్లయితే అది కృతజ్ఞత అవుతుంది. భవిష్యత్తులో ఈ సహకారం కొనసాగే అవకాశం ఉంటుంది. ఆలోచనల విషయంలో కొంత తొందరపాటుకు అవకాశం ఉన్న దృష్ట్యా తాపిగా ఆలోచించటము, ఏ విషయమైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ విషయమందరి నిపుణుల యొక్క సహాయ సహకారాలతో నిర్ణయాలు తీసుకోవడము ఎక్కువ మీకు ఉపకరించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం అవసరం. వ్యాపారాదులలో పెట్టుబడులు పెట్టినట్లయితే అది తిరిగి వచ్చే అవకాశం లేదు, నష్టపోయే అవకాశం ఉంది. అందువలన వ్యాపారాదులలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం శ్రేష్టం. రావాల్సిన సొమ్ములు కొంతవరకు మీ చేతికి వచ్చినా అవి వినియోగం కూడా తొందరగానే అయిపోతుంటాయి. అయితే ఇతరులకు మేలు చేయడం కోసం, ఇతరులను ఆదుకోవడం కోసం చేసేటువంటి ఖర్చులుగా కొంత తాత్కాలికంగా నష్టాన్ని కలిగించినట్లు కనిపించినా భవిష్యత్తులో ఆ వ్యక్తుల యొక్క ఆశీస్సులు, ఎవరికైతే మీరు ధనాన్ని వెచ్చించారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఉపకరించేవిగాను, భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి కారణమయ్యేవిగాను ఉంటాయి. అందువలన ఆ ఖర్చులకు వెనకాడకుండా ఉండడం శ్రేష్టం. కానీ ఇతరులలోని లోపాలను గుర్తించి మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఎదుటి వ్యక్తులను బెదిరించే ధోరణిగా రూపొందుతుంది. తద్వారా వ్యక్తులు మీకు దూరం అవుతారు. ఒకరిని బెదిరించినా 10 మంది దూరం అవుతారు. ఎందువలన ఈ వ్యక్తి యొక్క స్వభావం ఇటువంటిది అనే విషయంలో వాళ్ళు జాగ్రత్త పడతారనమాట. అందుకని తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, వాటిలో మంచిని స్వీకరించడం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తాను బహిరంగంగా ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే తన యొక్క అనుభవ సారాంశాన్నంతని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ వాక్యాన్ని బయటికి వెలువరించే అవకాశం ఉంది. అందువలన వారి సలహాలను పాటించడం మీ అభివృద్ధికే కారణమవుతుంది.